తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ స్టేషన్ వారు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా చేసిన ఈ ఆపరేషన్లో 8 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ జరిగింది. 52 మంది నేరస్తుల్ని, సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా 33 కేసులు డిటెక్ట్ అయ్యాయి హైదరాబాద్ సిటీలో. తెలంగాణ రాష్ట్రంలో 74 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అండ్ దేశవ్యాప్తంగా 576 కేసులు. ఈ 33 కేసెస్ ఏవైతే డిటెక్ట్ అయ్యాయో అనేక రకాలుగా ఉన్నాయి. ట్రేడింగ్ ఫ్రాడ్స్ 3, డిజిటల్ ఫ్రాడ్ 4, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 6, డేటా థెఫ్ట్ ఫ్రాడ్ 2, సోషల్ మీడియా 3 కేసులు, పార్ట్ టైం జాబ్ 1 కేసు, ఏపీకే ఫైల్ ఫ్రాడ్ 1, యూఎస్డిటీ పర్చేస్ ఫ్రాడ్ 1, ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ కూడా డిటెక్ట్ చేసి సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ మొత్తం అన్ని కేసెస్ ద్వారా దాదాపు 88.32 కోట్ల రూపాయల నష్టం జరిగింది ప్రజలకు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో. 2.87 crores ఫ్రీజ్ చేయగలిగాం. సీజ్ చేసిన ప్రాపర్టీస్లో మొబైల్ ఫోన్స్ 43, ఏటీఎం కార్డ్ 39, పాస్బుక్లు 17, చెక్ బుక్స్ 54, సిమ్ కార్డ్స్ 16, ల్యాప్టాప్స్ 3, షెల్ స్టాంప్ 13, ఆధార్ కార్డ్స్ 9, క్యూఆర్ కోడ్స్ 3, క్రిప్టో కరెన్సీ వర్త్ 40 lakhs అండ్ నెట్ క్యాష్ వర్త్ 47 lakhs. 2 కేసెస్లో బ్యాంక్ ఆఫీషియల్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ఆర్బీఐతో సమన్వయ మీటింగ్ జరిగింది. రీజనల్ డైరెక్టర్ పట్నాయక్ గారు అండ్ అన్ని బ్యాంక్స్ ఆఫీసర్స్, అంటే వాళ్ళ సెంటర్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అటెండ్ చేశారు. చేసిన తర్వాత మేము చాలా విస్తృతంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా ఈ ల్యాబ్సెస్ జరుగుతున్నాయి, మనం ఏ విధంగా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళాలని డిస్కస్ చేశాము. ఒక కమిటీ ఏర్పాటు చేశారు మా డీసీపీ సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో. కొంతమంది ఏవైతే మంచి ప్రాక్టీసెస్ అమలు పరుస్తున్నారో హెచ్డిఎఫ్సి వాళ్ళందరినీ కూడా దాంట్లో పెట్టి సిస్టమ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి తొందరలో రిపోర్ట్ తెప్పించుకొని వారు అమలు చేస్తారు. ఈరోజు మేము ఏం డిసైడ్ చేశామంటే ఈ వచ్చే 2025లో ప్రజల్ని కాపాడాలంటే ఈ సైబర్ క్రైమ్ నుండి అవేర్నెస్ చాలా చాలా ముఖ్యం. అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది, ఎందుకంటే మా విక్టిమ్స్లో మేము చూసాము 13 సంవత్సరాల నుండి 86 సంవత్సరాల వరకు విక్టిమ్స్ ఉన్నారు. అందుకే అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా దీన్ని ఆపే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ వ్యవస్థ ఏదైతే ఉందో వారి కోఆర్డినేషన్ ద్వారా ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సర కాలంలో మేము చేయదలుచుకున్నాం. మొదటి కేసు ఇది 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్. ఇది భారతదేశంలోనే కాదు, నేపాల్ మరియు చైనా అక్కడ కూడా విస్తరించింది ఈ కేసు. దీంట్లో శుభం కుమార్ జా డిప్యూటీ మేనేజర్, అరుణ్ రషీద్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్, మరియు ఆర్ మోహన్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ ఓనర్ పీనియా బెంగళూరు. ముగ్గురు కూడా బెంగళూరుకు సంబంధించిన వారు ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏం జరిగిందంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతను ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తున్న సందర్భంలో అతనికి ఒక వాట్సాప్ గ్రూప్తో తారసపడింది. ఆ వాట్సాప్ గ్రూప్ పేరు C105.BlackRock Capital Stock Mentoring Group. సో దీంట్లో అతను ఫస్ట్ అదంతా చూసి జాయిన్ అయిన తర్వాత అతనికి ఫేక్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. దాంట్లో మిగతా మెంబర్స్ కూడా అంతా ఫేక్ ఉంటారు. వాళ్ళు నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పడము. ముందు 40,000 దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. 40,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఇనీషియల్గా కొద్దిగా ప్రాఫిట్ చూపించారు. అది చూసి మురిసిపోయి ఇతను మళ్ళీ ఆశ పెరిగి దాని తర్వాత ఐపీఓస్ కూడా వస్తున్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం. కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనుమానం వచ్చింది ఇతనికి. కానీ ఆ సందర్భంలో నువ్వు ఇప్పుడు విత్డ్రా చేయడానికి లేదు, ఇంకా ఇంత మినిమం అమౌంట్ ఇంత అవుతే కానీ
నువ్వు విత్డ్రా చేసుకోలేవని బెదిరించడము, ఒక విధంగా అతన్ని ఫిక్స్ చేయడం దాంట్లో. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో 93 lakhs అతను ఇన్వెస్ట్ చేశాడు. రియలైజ్ అయ్యేసరికి మొత్తం అమౌంట్ కూడా అకౌంట్ అంతా బ్లాక్ చేసేసి ఏ ఫోన్ కూడా ఆన్సర్ చేయకపోవడం ఇదంతా జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా నోటీస్ చేసేది ఏంటంటే ఈ శుభం కుమార్ జా, హరూన్ రషీద్ అండ్ ఆర్మోహన్ వీళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫీషియల్స్ అవుతూ వీళ్ళు వందలాది మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. బంధన్ బ్యాంక్లో ఒకటి మెసర్స్ మాహీ టెక్ సొల్యూషన్స్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు ఫేక్ అడ్రస్ వాడుతూ. అండ్ లాగిన్ క్రెడెన్షియల్స్ వర్ షేర్డ్ విత్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ వయా టెలిగ్రామ్. అండ్ ఈ 93 lakhsలో 38 lakhs ఈ అకౌంట్ నుంచి వాళ్ళు డైవర్ట్ చేయించారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. బ్యాంక్ ఆఫీషియల్స్ కుమ్మక్కైతే ఈ విధంగా అవుతుందని మనం అందరం కూడా గుర్తించాలి. ఈ కేసు మనం చూస్తే దాదాపు 23 కోట్ల రూపాయల ఫ్రాడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు. వీరందరినీ కూడా 20 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. రెండవది కూడా ఒక ట్రేడింగ్ ఫ్రాడ్, అది కూడా 2.06 crore దీంట్లో పోగొట్టుకున్నాడు విక్టిమ్. అనిషా యాప్ అని ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ ఉంది. దాంట్లోకి తను ఒక వాట్సాప్ గ్రూప్ VIP H8-5 అనేది వాట్సాప్ గ్రూప్లో ఇతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళు అందరూ వాట్సాప్ గ్రూప్లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము, ప్రాఫిట్ వచ్చింది ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం, ఇతని మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం, నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత 27.5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ప్రెషర్ చేయడము, నువ్వు విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము, అతను ఇంకా రియలైజ్ కాకపోవడం, మళ్ళీ 1.62 crores వరకు వెళ్ళాడు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్గా చూస్తే 2.06 crores 2 కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి అంతా ఏం చేయాలనే పరిస్థితుల్లో అప్పుడు అతని అకౌంట్ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది, ఫ్రాడ్స్టర్స్కి ఇతను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ బ్లాక్ చేసేసి అదంతా పూర్తిగా మూసేశారు. అతను వచ్చి కంప్లైంట్ చేయడం, దీనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాగంటి జయకిరణ్, ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీ, కోటక్ మహీంద్రాలో పనిచేస్తూ టాటా శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా కమిషన్ 1%, 2%, 5% కమిషన్ పైన పనిచేస్తుంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి. మొదటిసారిగా మొహమ్మద్ జునేద్ అనే వ్యక్తిని పట్టుకోవడం, అతను క్రిప్టో కరెన్సీగా ఈ క్యాష్ అంతా ఏదైతే డైవర్ట్ అయ్యి వస్తుందో అది క్రిప్టో కరెన్సీగా మార్చడం అనేది అతను చేసే ఎమ్మో అది. సో అతన్ని ఫస్ట్ టైం USDT టెథర్ అనే క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. ఇదే కేసులో క్యాష్ కూడా రెడ్ హ్యాండెడ్గా క్యాష్ కూడా పట్టుకోవడం అనేది జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.